ప్రభు స్తోత్రాలు. ఈ దినము ప్రత్యేకంగా మార్చి 8వ తారీఖు. అయితే ఉమెన్స్ డే. అయితే అనేక స్థలాల్లో ఉమెన్స్ డే. అయితే మన సంఘంలో కూడా ఉమెన్స్ డే జరిగి జరిగిస్తున్నారు. అయితే దైవ సేవకురాలు అయితే రాజమండ్రి నుండి వస్తుంది. అయితే దేవుని వాక్యాన్ని వినేదానికి అనేకులు ప్రేరేపించండి. అయితే ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ఈ సహనమును సకల జనులకు తెలియజేయనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. సో ఏ జెంటిల్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఎవ్రీ వన్. ద లార్డ్ ఈస్ కమింగ్ సూన్. तुम्हारी कोमलता सब मनुष्यों पर प्रकट हो, ప్రభు నికట్ హై. ఇలారా గమనించండి. అయితే సహనము కావాలి. ఈనాడు కుటుంబాల్లో, దేశాల్లో అనేకుల మధ్య సహనము లేక రకరకాల కీడుకు దారి తీస్తున్నారు. సహనం అనేది చాలా అవసరం. ప్రభు ఎక్కడున్నాడంట? సమీపముగా ఉన్నాడు అంటున్నాడు. సమీపములో ఉన్న దేవుణ్ణి కలుసుకోవాలి. అది అవసరమైంది. అనేకుల జీవితాల్లో దేవుని కలుసుకునే దానికి ఇష్టపడరు. దానికి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అన్నిటి అంతము సమీపమై ఉంది. మీరు స్వస్థ బుద్ధి గలవాయి, ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి. నిద్రపోకుండా ఉండండి. యేసయ్య కూడా గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. శిష్యులతో చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలకువగా ఉండి ప్రార్థన. ముమ్మారు వెళ్ళి చెప్పాడు. శిష్యులు నిద్రపోతున్నారు. యేసయ్యేమో ప్రార్థన చేస్తుంటే చెమట రక్త బిందువుగా మారిపోతాం. ప్రార్థనా శక్తి చాలా అవసరం. అయితే సహనం అవసరం. అందుచేత హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో 25వ వచనం, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటం ఒకరినొకడు పురికొల్పమని ఆలోచిస్తున్నాం. అయితే ఈ యొక్క హీలడే అనేక దేశాలు అనేక అయితే ఎంతగా ప్రేమ చూపిస్తున్నాం. యేసయ్య కుటుంబాల్లో ప్రేమ ఉందా? భార్యాభర్తల మధ్య. అయితే ప్రేమకు నిదర్శనం లోకంలో ఒక మాట అన్నా, ప్రేమే జగతికి మూలమట. ఈనాడు కుటుంబాల్లో ప్రేమ లేదు. అయితే గమనించండి, సాయంకాలము ప్రతి ఉమెన్స్ మీటింగ్లో జాన్ వెస్లీ గారి భార్య దేవుని వాక్యాన్ని పంచుకుంటుంది. అనేక మంది ప్రేరేపించబడి వచ్చి ఉమెన్స్ డేలో పాల్గొని దైవ ఆశీర్వాదాలు పొందాలి. ప్రార్థన చేద్దాం. ప్రేమామయుడైన మా తండ్రి, ఈ ఉమెన్స్ డేని బట్టి వందనాలు. దేవా, వాక్యానికి లోబడి ఆత్మీయ వరాలు పొంది అనేకులు మేలు పొందేదానికి మీ కృప ప్రసాదించమని ఈ చిత్తమే సిద్ధింపచేయండి. ఎవరెవరి కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో నలిగిపోతున్నారు అటువంటి వాడు సంధించి ఆదరించి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.